మీకు బోరు కొట్టకుండా, విసుగు పుట్టించకుండా నేనైతే చందవ చేపల ఫ్రై నేనెలా చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఆల్రెడీ ఈ చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, అలానే గరం మసాలా. ఆ గరం మసాలా ఏమేమేసి కలిపాను అన్నది చెప్తా. ఇలా అన్నీ కలిపి పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఒక ముక్క తర్వాత ఒక ముక్క, ఒక ముక్క తర్వాత ఒకటి, కుదిరితే 2, 3 ముక్కలు, కుదరలేదా ఒక్కొక్క ముక్క చక్కగా వేయించుకోవచ్చు. నేనైతే ఒకవైపు చేపల వేపుడు చేస్తూనే ఇంకోవైపు మటన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఆల్రెడీ మటన్ గ్రేవీ కర్రీ వీడియో అప్లోడ్ చేశానండి. ఇప్పుడైతే ఈ చేపల వేపుడు అందుకే చెప్పింది. బోరు కొట్టకుండా, విసుగు పుట్టించకుండా ఒక 3, 4 నిమిషాల్లో ఈ వీడియోని అవగొట్టేస్తానండి. ఆల్రెడీ ఈ చేప ముక్కలకి చెప్పానా ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం అంటే కొంచెం నిమ్మరసం, కొంచెం అంటే కొంచెం ఆయిలు, అలానే గరం మసాలా వచ్చేసి ధనియా పౌడరు, జీరా పౌడరు, అలానే గరం మసాలా వేసేసి ముక్కలు మొత్తం అలా కలిపేసేసి ఒక పావుగంట, అరగంట సేపు నాననిచ్చేసిన తర్వాత అప్పుడండి పొయ్యి మీద బాండీ పెట్టేసానా, ఆ బాండీలో నాకెంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసి 2 వైపులా చక్కగా అలా దోరగా వేయించేసుకోవాలండి. ఆ బాండీని ఒక్కసారి గమనించండి. కొంచెం అంటే కొంచెం గుంట బాండీ అండి. గుంట బాండీ ఉండటం వల్ల ఆయిల్ ఎక్కువ పట్టదు. అలానే ఉస్ ఈ ముక్క వేయంగాల్నే ఆ నూనె ఎలా చిటపటామంటూ ఎలా చిందుద్దో తెలుసు కదా! అందుకని ఈ ముక్కలు అలా వేయంగానే నేనేం చేశాను అన్నది మీరు స్కిప్ చేయకుండా చూడండి. చిందకుండా నేనేం చేశాను. అలానే ముక్క వేగిన తర్వాత నూనంతా అలా కారేటట్టుగా అలా గంటెని పెట్టి ఆ తర్వాత ఇదిగో ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీసేసుకున్నాను. ఈ చేప ముక్కలు ఏ కూరల్లో బావుంటుందన్నది చెప్తా. ఇందాక చెప్పాను కదా! గుంట బాండీలో కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసి, ఆ ముక్కలు వేయంగానే దానిపైన ఒక గిన్నె బోర్లిచ్చి, మూత బోర్లిచ్చి పెట్టేసామనుకోండి, చుట్టూ స్ప్రెడ్ అవ్వదు. గ్యాస్ పొయ్యి ఖరాబ్ అవ్వదు. అందుకని నేనెప్పుడు చేపల ఫ్రై చేసిన ఇదే బాండీ తీసుకుంటాను. అదే మూత తీసుకుంటాను. కానీ చేపలే మారుతూ ఉంటాయండి. ఇప్పుడైతే సముద్రపు చేప, చందవ చేప ఎంతమంది ఇలా ఇదే టైప్‌లో వేపుడు చేసుకొని తిన్నారు. మీకు కూడా ఇలా అలవాటుంది అన్నది ఒకసారి కామెంట్ చేయండే. నేను చేసిన ఈ చందవ వేపుడు ఎలా ఉన్నది, ఏంటి అన్నది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా అలా వేడిగా అలా చేసుకోవటం, ఇలా వడ్డించుకొని తింటాం. తింటమంటే గుర్తొచ్చిందండోయ్! ఏ కూరల్లో బావుంటుంది అన్నది చెప్పలేదు కదా! కొయ్య తోటకూర చేశాను, సాంబారు చేశాను. అలానే పప్పులో బావుంటుంది. అలానే ఇంకేంటబ్బా పచ్చళ్ళు, గోంగూరలో బావుంటుంది. మామిడికాయ పచ్చడిలో బావుంటుంది. చింతకాయ పచ్చడిలో కూడా సూపర్‌గా ఉంటుందండి. అసలు నంచుకొని తింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నలుగురికి తెలుస్తుంది. అసలు మీరే ఇలా చేసున్నారనుకోండి, ఇంత ఈజీనా అని మీకు కూడా అనిపిస్తుంది కదా! చేస్తేనే కదండీ అనిపించేది ఈజీగా ఈ కూర ఎలా చేయొచ్చు అన్నది. నెక్స్ట్ వీడియో ఏం అప్లోడ్ చేస్తానో తెలుసా? చికెన్ ఫ్రై అండి. ఆల్రెడీ తోటకూర, సాంబారు చేసిన వీడియోస్ అప్లోడ్ చేశానండి. ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి, చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఆల్రెడీ మటన్ గ్రేవీ కర్రీ నేనెలా చేశాను అన్నది కూడా అప్లోడ్ చేశాను. మళ్ళీ కొత్త వీడియో చేయాలి, కొత్త వీడియో అప్లోడ్ చేయాలంటే నేను రెడీ అవ్వాలి కదా! నెక్స్ట్